అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వాసంశెట్టి సుభాష్, కాపు సామాజిక వర్గానికి చెందిన గంధం పళ్లన్రాజు ఇద్దరూ స్నేహితులు. గతంలో వేర్వేరు పార్టీలో యూత్ నాయకులా పనిచేసేవారిద్దరు. గతంలో విశ్వరూప్తో ఉన్న విభేదాలు, కోనసీమ అల్లర్ల ఘటనలో అక్రమంగా వీరిద్దరితో పాటు వందలాది యువకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడంతో వీరి స్నేహం మరింత బలపడింది. ప్రధానంగా కోనసీమ అల్లర్ల ఘటనలో సుభాష్ పేరు రాష్ట్రమంతా మారుమ్రోగింది. కావాలనే కోనసీమ పేరు మార్పు గొడవల్లో సుభాష్ని మంత్రి విశ్వరూప్ ఇరికించారని విమర్శలొచ్చాయి. తర్వాత వైసీపీకి సుభాష్ దూరమయ్యారు. గంధం పళ్లన్రాజుతో స్నేహం సుభాష్కి ఇంతటి హోదా తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉన్న పళ్లంరాజు కోనసీమ అల్లర్లలో జైలు శిక్ష అనుభవించి నరకయాతన పడ్డాడు. అదే సమయంలో సుభాష్ కూడా కష్టాలు, కేసులను తట్టుకుంటూనే పళ్లంరాజుకు అండగా నిలబడ్డారు. అప్పుడు చిగురించిన స్నేహంతో కలిసి ముందుకు నడిచారు పళ్లంరాజు, సుభాష్. వాసంశెట్టి సుభాష్ని టీడీపీలో చేర్పించడం దగ్గర నుంచి రామచంద్రాపురం సీటు ఇప్పించి ఆయన గెలుపుకి కృషి చేయడంలో పళ్లన్రాజుతో పాటు మరికొందరి పాత్రే కీలకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. న్యాయం కోసం ఏ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల దగ్గర పదే పదే ప్రాధేయపడ్డాడో అదే అధికారాన్ని తన దగ్గరకు రప్పించుకున్నారు వాసంశెట్టి సుభాష్. జిల్లాలో అంతమంది సీనియర్లుండగా యువ కేరటం సుభాష్కి మంత్రి పదవి, అందులోనూ శ్రమజీవులకు న్యాయం చేసే కార్మిక శాఖ దక్కడంతో అటు అమలాపురం, ఇటు రామచంద్రాపురంలో అనుచరుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.